దేవుని వాక్యం మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయం 7వ వచనం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 6వ వచనం క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయము 17వ వచనం, అక్కడే 3వ అధ్యాయము 17 అనగా 15, 18 కలిసే ఉన్నాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగులుట్టు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమును గవించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఆఖరిగా మరొక మాట చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8, 11 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, గడిచిన వత్సరమంతయు కూడా మీ యొక్క కృపారెక్కల చాటున మమ్మను భద్రపరచి ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమందున మీ పాద సన్నిధిలో మేమందరము చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు నాయన. మా ప్రియ ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం నాయన. మీరు మాతో మాట్లాడండి. మా ప్రభువా, మేమందరము కూడా వినగల చెవిని, గ్రహించగల మనస్సును కలిగి ఉన్నట్లుగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఇప్పుడు మీ లేఖన భాగములు మేము ఆలకిస్తుండగా మమ్మను పురికొల్పండి, మమ్మను సరిచేయండి. ఈ సంవత్సరమంతా, మా జీవిత కాలమంతా మీ కొరకు శిరస్సు వంచుకొని సాక్షులముగా జీవించుటకు మాతో మాట్లాడుమని, పాపికి రక్షణ, మీ నామమునకు మహిమ కలిగించుకోమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 2024వ సంవత్సరంలో మనము క్రీస్తు ఐశ్వర్యము అనేటువంటి అంశమును, వాక్య భాగమును మనము ధ్యానం చేద్దాం. ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకునేవారే. ఆయన ఐశ్వర్యమిచ్చు దేవుడని, ఆశీర్వదించు దేవుడని ఎరిగిన వారు ఆయన యందు నమ్మకం ఉంచుతున్నవారు. అయితే లోకము కోరుకునే ఐశ్వర్యం ఏమిటి?
బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ప్రజలకు, ఈ లోకములో ఉన్న వారి అందరికీ ఆయన ఇవ్వదలిచిన ఐశ్వర్యము ఏమిటో మనం అర్థం చేసుకుంటే ఆశీర్వాదం పొందడం చాలా సులువు. బైబిల్ను అర్థం చేసుకోక, బైబిల్లో ఉన్న మాటలు తెలియక అపార్థం చేసుకోవడం వలన దేవుని ఆశీర్వాదం ఏమిటో, దాని అర్థం ఏమిటో ఇప్పటికీ అర్థం కావడం లేదు చాలామందికి. మనము చదువుకున్నటువంటి 4 వచన భాగాలు ఎఫెసీ పత్రికలో 4 వేరు ప్రాంతాల్లో మనము 4 మాటలు చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, అలాగే 3వ అధ్యాయంలో 2 చోట్ల 4 సార్లు మనము క్రీస్తు యొక్క ఐశ్వర్యము అనే మాటను మనం చదువుకున్నాం. ఐశ్వర్యము అనే మాటను మనం చదువుకున్నాం. గమనిస్తారా, పౌలు భక్తుడు చాలాసార్లు ఈ విషయాలు ప్రస్తావించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3:10 చెప్పాడు, అత్యధికమైన మహిమ గలవాడు అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18లో అత్యధికమైన మహాత్యము గలవాడు అన్నాడు. ఆయన అత్యధికమైన జ్ఞానము గలవాడని 3:19లో చెప్పాడు. ఎఫెసీ పత్రికలో అత్యధికమైన కృప గలవాడని 2వ కొరింథీ పత్రిక 9:14లో చెప్పాడు. ఆయన ఐశ్వర్యం ఇచ్చిన అత్యధికమే, కృప ఇచ్చిన అత్యధికమే, జ్ఞానం ఇచ్చిన అత్యధికమే, అద్భుతం చేసిన ఎవరూ చేయలేని అత్యధికమైన అద్భుతాలు చేయువాడు. అంతే, అత్యధికమైన విజయం ఇచ్చువాడు అన్నాడు కొరింథీ పత్రికలో. విజయం ఇచ్చినా కూడా ఎవరు ఊహించని విజయాన్ని దేవుడే ఇస్తాడు. ఈ మధ్యాహ్నం సమయంలో క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏమిటో ఎఫెసీ పత్రికలో మనం ధ్యానం చేయబోతున్నాం. 1:7 చెప్పాడు, క్రీస్తు కృపా మహదైశ్వర్యము అన్నాడు. ఏమిటి కృప అనే ఐశ్వర్యం? ఏమిటి? మనకు తెలిసిన ఐశ్వర్యం అంటే అర్థం ఏమిటంటే తెలుసా? ఆ బంగారము, ఆ సంపదలు, చెప్పండి, ఆస్తిపాస్తులు, ఆ హోదాలు, ఇవన్నీ కూడా గొప్ప ఐశ్వర్యముగా మనం భావిస్తాం. లోకములో ఉన్న ఐశ్వర్యమే పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, ఐశ్వర్యం అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభు కృప ఐశ్వర్యము. యేసు ప్రభు యొక్క కృప ఐశ్వర్యము అని చెప్తున్నాడు. 2వ మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 7వ వచనంలో అది మనం చూస్తున్నాం. అక్కడ ఏమిటంటే కరుణా మహోదైశ్వర్యం. ఏమిటది అన్నాడు కదండి 7వ వచనంలో, కృపా మహోదైశ్వర్యం, అత్యధికమైన కృపా మహదైశ్వర్యం. 2:7లో ఆ మాట చూస్తున్నాం. 1:7లో కూడా కృపా మహదైశ్వర్యం అన్నాడు. ఇంగ్లీష్లో మర్సీ అని రాశాడు, అంటే కరుణ అని అర్థం. అది కరుణా మహదైశ్వర్యం, కృపా మహదైశ్వర్యం, కరుణా మహదైశ్వర్యం అని మనం చూస్తాం. 3వ అధ్యాయం 17లో మనం చదువుకుంటే దేవుని మహిమైశ్వర్యం అని చెప్పాడు. ఆ దేవుని మహిమే ఐశ్వర్యం. ఒకటి దేవుని కృపయే ఐశ్వర్యం, ఆ దేవుని యొక్క కరుణయే ఐశ్వర్యం, దేవుని యొక్క మహిమయే ఐశ్వర్యం. 3:10లో చెప్పాడు క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు. ఆ క్రీస్తు ప్రభువే మన యొక్క ఐశ్వర్యం. ఎంత ఎంత గొప్పగా దేవుని వాక్యం రాయబడి ఉందో దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు నీవు కలిగి ఉంటే ఆయనే నీ ఐశ్వర్యం అవుతాడు, ఆయనే నీ ఆస్తి అవుతాడు, ఆయనే నీ ఆశీర్వాదం అవుతాడు. యేసు ప్రభువు నీ జీవితంలో లేకపోతే నీ ఆశీర్వాదం కలుగదు అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువు నీ జీవితంలో ఉన్నప్పుడు అది ఆయన ఆశీర్వాదం అవుతుంది. పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకములోనికి మన కొరకు పంపినది ఎందుకంటే మనలను ఆశీర్వదించడానికి తన కుమారుని పంపించాడు. ఆయన తన కుమారుని పంపించడంలో ఉద్దేశం అది. తన కృపా మహదైశ్వర్యమును మన మీద ఆయన కుమ్మరించాడు అన్నాడు. ఆయన మన మీద తన కుమారుని కుమ్మరించాడు, కృపను కుమ్మరించాడు, కృపను కుమ్మరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆయన చూపే కృపలో ఎటువంటి ఐశ్వర్యవంతుడుగా మనకు కనబడుతున్నాడు. 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. ఏ కృప గలవాడైనా సర్వకృప
మంచి హోదా, మంచి పొజిషన్ నీ జీవితంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నవారు నీ వెంట ఉంటారు. ఏమీ లేకపోతే ఎవరు ఉండరు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, సర్వకృపాని దేవుడు సర్వ వేళలలో ఆయన కృపను కుమ్మరించేవాడు. నీవు కలిగినా కలగకపోయినా, నీకు స్థితి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నిత్యము నీతో ఉండేది ఎవరు? ఆయన కృప, ఆయన జాలి, ఆయన దయ నీ మీద ఉండేది. ఎవరిని నమ్ముతున్నావు ఈవేళ నీ జీవితంలో? మనుషులను నమ్ముకొనిస్తున్నావా? ఆస్తియే ప్రాపకమని తమ పేరును ఆ భూములకు పెట్టుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారట. 41వ కీర్తనలో రాశాడు కీర్తనక. మనము మనుషుల మీద, వ్యక్తుల మీద, లేకపోతే ఆస్తుల మీద మన మనసును ఉంచినట్లయితే అది స్థిరం కాదు. ఏ వ్యక్తి స్థిరుడు కాదు. అలాగైతే వినండి, దేవుడు స్థిరమైన దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, నా యొక్క కృప మీకు సర్వకాలం ఉంటుంది. తాత్కాలికముండే ఈ జీవితంలో సర్వకాలమైన దేవుని కృపను కోరుకుంటావా? ఈ కొత్త సంవత్సరంలో అయ్యా నీ కృప ఈ సంవత్సరం అంతా నా ఇంటికి దయచేయి ప్రభా, నా కుటుంబానికి, నా జీవితానికి దయచేయి ప్రభా అని నీవు కోరుకుంటావా? సర్వకాలం ఇస్తాడు ఆయన. మరొక మాట చెప్పాడు అక్కడే, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఏమంటాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడు. అమ్మా, ఎటువంటి కృప అంటే సర్వకాలంలో ఉండే కృప. ఏమిటి? సర్వకాలంలో ఉండే కృప. ఆ కృప కూడా ఎలాంటి కృపట? మళ్ళీ చదవండి అక్కడ. ఆయన ఎటువంటి వాడు? 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడు. ఆయన కృప సంపూర్ణమైన కృప, సర్వకాలం ఉండే కృప. చెప్పండి, సంపూర్ణమైన కృప. అవసరమైనంత, ఎంత అవసరమో అంత కృపనిస్తాడు. మిత్రులారా గమనించండి, స్నేహితులారా అర్థం చేసుకుంటున్నాం. దేవుని కృప ఎలా ఉండాలి అంటే, దేవుని కృప ఎలాంటిది అంటే సంపూర్ణమైనది. మన ప్రేమలో కొరతలు ఉంటాయి, మనము సహాయం చేయడంలో కొరతలు ఉంటాయి, మనం ఎవరి మీద జాలిపడడంలో కొరతలు ఉంటాయి. కానీ దేవుడు ప్రేమిస్తే కొరతే ఉండదు. ఆయన జాలి పడితే, కరుణ చూపిస్తే ఆయన కృపలో కొలత లేదు. ఈవేళ కొరత లేని ఆయన కృప నీకు కావాలా? అప్పుడప్పుడు వచ్చిపోయే ఆరిపోయే దీపం వంటి లోకంలో మనుషుల యొక్క ప్రేమ నీకు కావాలా? ఆలోచన చేసుకో. ఆయన కృప సర్వకాలం ఉండేది. కాలాలను బట్టి మారేవాడు కాదు దేవుడు. కాలాలను బట్టి తన ప్రేమను మార్చేవాడు కాదు. మనుషులు మారుస్తారు, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారిపోదు. రెండవది, ఆయన ప్రేమ అరకొరగా ఉండదు. ఏమైనా ఇవ్వాలనుకుంటే మనం ఉంచుకొని మనకు అవసరమైనది పెట్టుకొని జనానికి ఇస్తుంటాం. లేకపోతే అప్పుడప్పుడు ఇచ్చేటప్పుడు కనిపిస్తుంది, ఏం చెప్దాము వద్దా అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అలా ఎప్పుడు, చెప్పండి, అలా ఎప్పుడు అనుకోడు. ఆయన సంపూర్ణమైన కృపనిస్తాడు. ఏ లోపము లేని కృప అయినదు. ఆయన ప్రేమలో లోపము లేదు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఇదే ఆయన ఐశ్వర్యం. లోకములో ఇలా ప్రేమించేవారు లేరు, ఇలా నిన్ను వెంబడించేవారు లేరు. ఈ మధ్యాహ్న వేళ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు పౌలు భక్తుని ద్వారా. ఆయన కృప సర్వకాలం ఉండే కృప, ఆయన కృప సంపూర్ణమైన కృప, సంపూర్ణమైన ఆయన కృప నీకు తోడుగా ఉన్నది. మొదటి యోహాను సువార్తలోనే చూడండి, అక్కడే 16వ వచనం, 1వ అధ్యాయము 16వ వచనం, 1వ అధ్యాయము 16వ వచనాన్ని, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఆ మాట చదువుతారా మరలా? కృప వెంబడి కృపను పొందింది. ఉద్యోగంలో దేవుని కృప, ఇంటిలో దేవుని కృప, వ్యవసాయంలో దేవుని కృప, నీ చేతుల పనులన్నిటిలో దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. ఈ లోకంలో మానవులు అదృష్టం మీద ఆలోచిస్తారు, కానీ నమ్మిన దేవుని బిడ్డ దేవుని కృప మీద మనసు పెడతారు. కృప వెంబడి కృప. ఈ గత సంవత్సరం అంతా దేవుని కృప మనలను కాపాడింది. ఈ
సంవత్సరము కూడా కృప వెంబడి కృప, దేవుని కృపలో మనం బలవంతులుగా, ఆయన కృప మన చుట్టూ ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు మనకు ఏ కొరత లేదు. ఇది నీవు నమ్మితే నీ కుటుంబానికి, నీ జీవితానికి మేలు. ఇది నీవు నమ్మితే దేవుని సన్నిధిలో నీ కుటుంబము నీవు స్థిరపరచబడతావు. అలా ఉన్నప్పుడు మాత్రమే ప్రభువు నామము మహిమపరచబడుతోంది. అర్థం చేసుకుంటున్నాం ప్రేమైన మిత్రులారా, అర్థం చేసుకుంటున్నాం ఏమిటంటే ఆయన కృప ఒకటి సర్వకాలం ఉంటుంది, ఆయన కృప పరిపూర్ణమైనది. ఆయన కృప ఇప్పుడు మనం చదువుకున్నాం, కృప వెంబడి కృప, విడిచిపెట్టేది కాదు, వెనువెంట జరిగిస్తా. అలాగైతే నీవు చేయాల్సింది ఒకటే, ఆయనతో నిలిచి ఉండుట, ఆయనలో నిలిచి ఉండుట, ఆయనతో పాటు నీ ప్రయాణాన్ని కొనసాగించుట. హనోకు దేవునితో నడచను, చెప్పండి అన్నమాట. హనోకు దేవునితో నడచను, దేవుడు అతనిని కొనిపోయిన కనుక అతడు లేకపోయాను. అంతే, దేవుడు నిన్ను కొనిపోయే వరకు ఆయనతో నీవు నడక ప్రారంభించాలి. హనోకు తన బిడ్డలను కన్నాడు, తన కుటుంబ జీవితంలో జీవించాడు, కష్టపడ్డాడు. కానీ ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆయనతో నడకను మొదలుపెట్టి అలాగే కొనసాగించాడు. మధ్యలో ఆ నడకను ఆపివేసిన వాడు కాదు. ఈ కొత్త సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కాదు, నీ జీవితాంతం వరకు కూడా దేవుని యొక్క కృప కొరకు నీవు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు అనే మాటను దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరొక మాట మనం చదువుకున్నాం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కృప మనకు వెనువెంట వచ్చి జరిగించే గొప్ప కార్యముగా మనం చూస్తున్నాము. 2వ అధ్యాయం 9లో మనం చూస్తున్నాం దేవుని కృప ఎటువంటిదో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, అయ్యా లోకములో దేవుని కృప నీకు వ్యవసాయంలో, వ్యాపారంలో, జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా ఉండడం మాత్రమే కాదు, అసలు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం చేరాలి. కనుక దేవుడు ఒక మార్గం సిద్ధపరచడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుని కృప వలన యేసుక్రీస్తు దేవుని కృపగా దిగి వచ్చాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన ఏమైపోయాడు? మరణమును అనుభవించాడు. కృపతో పాటు దేవుని యొక్క జాలి కనికరముతో పాటు ఆయన సమాధానం కూడా మన మీద ఉండాలని తన కుమారుడిని పంపించాడు. అందుకే ఆ కుమారుడు మన కొరకు మానవుడిగా దిగి వచ్చాడు. అయ్యలారా, సిలువబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నా ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన దైవ కృప, ఆయన యొక్కకు వచ్చిన వారిని ఆయన చేర్చుకున్నాడు, ప్రేమించాడు, ఆహారం ఇచ్చాడు, స్వస్థపరిచాడు, అనేకులను ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఎవరిని త్రోసివేయలేదు, గుర్తుంచుకున్నాడు. నీవు కూడా ఈనాడు ప్రభు యొద్దకు వచ్చావు, దేవుడు నిన్ను కూడా త్రోసివేయడు. కానీ నీవు ఆయనను మనసులో చేర్చుకోవడం లేదు. అదే నీవు చేస్తున్నది. దేవుని యొక్క ఐశ్వర్యం నీకు కావాలి, దేవుని దీవెన నీకు కావాలి, కానీ యేసు ప్రభువు దేవుడు మాత్రం నీకు అక్కర్లేదనుకుంటున్నావా? అలాగైతే విను, దేవుడు తన కుమారుడి కృపగా పంపించాడు. ఆ కుమారుడు తన ప్రాణమే ఇచ్చాడు. మనందరి కొరకు ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు మరణమును అనుభవించారు. గలతీ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనములో దైవవాక్యములో ఎలాగున రాయబడి ఉండుట మనము గమనిస్తాం. 1వ అధ్యాయము 6వ వచనములో చూస్తున్నాం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అని చెప్తున్నారు. క్రీస్తు ప్రేమ, ఆ కృపను బట్టి మనలో ప్రతి ఒక్కరూ పిలువబడ్డారు. ఈరోజు నువ్వు కూడా పిలిచాడు దేవుడు, అందుకే నేను ఇక్కడికి వచ్చావు. యేసయ్య నిన్ను పిలిచాడు ప్రేమతో, అందుకే ఇక్కడికి వచ్చావు. అయితే ఆయన సువార్తకు నీవు లోబడితే నీ మనసును, నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తారు. నీ జీవితం ప్రభువుని నమ్మిన తర్వాత, నమ్మక ముందు అన్నట్టుగా గొప్ప తేడాను నీవు చూడగలవు. అయితే నీవు చేయాల్సిన ఒకే ఒక విధేయత ఏమిటంటే, యేసయ్యా నిన్ను నమ్ముకుంటాను, నా జీవితాన్ని మార్చివేయి ప్రభువా, నా జీవితాన్ని మార్చి నీకు ఇష్టమైన బిడ్డగా నడిపించమన్నాడు. దేవుడు మార్చివేస్తాడు. ఒకప్పుడు నా జీవితాన్ని మార్చాడు, ఇప్పుడు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతావా? ఆయన కృప అందరిని పిలుస్తుంది, నిన్ను కూడా పిలుస్తుంది. అందుకే మనం చూస్తున్నాము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5లో అన్నాడు, క్రీస్తు యేసు కృప చేత మనము రక్షింపబడి ఉన్నాం.
దేవుని కృప చేతే రక్షణ, ఏ వ్యక్తి వలన రక్షణ లేదు. వాక్య సందేశం అందించేవానిలో లేదు. ఎవడు ఒక మనిషిని మరొక మనిషిని విమోచించలేడు. అందుకే దేవుడు మానవుడై వచ్చాడు. కారణం అదే, మానవుని పాపాన్ని తీసివేయడానికి, మానవునికి ఉన్న అసమాధానాన్ని తొలగించి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అది ఆయన కృప. యేసయ్య కృపగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆ కృప వలన మనకేమి లభించింది? ఆ యేసయ్య వలన మనకేమి లభించిందంటే శాంతి లభించింది. ఏమి లభించింది? శాంతి లభించింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. ఏమనంటే, మీకు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. ఏమున్నది? దేవుడే కృపగా ఉంటే మన కుటుంబాలకు ఏముంది? సమాధానం. అందరూ యేసయ్య నమ్ముకొని మార్చబడిన మనసులతో ఉంటే ఈ మనస్పర్ధలు ఎందుకు? ఈ తగాదాలు ఎందుకు? ఈ గొడవలు ఎందుకు? ఈ లోకంలో ఉండనే ఉండవు. ఎందుకంటే దేవునికి లోబడిన మనసు ఉన్నందువల్ల కుటుంబంలో కూడా తండ్రికి తల్లికి లోబడే మనసు బిడ్డలకు కలగడం లేదు. భర్తకు లోబడే మనసు భార్యకు కలగడం లేదు. నీ మనసును మెత్తనైనదిగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో తన దేహమును ఆయన మెత్తని పిండి వలె నలుగుగొట్టబడింది. ఆయన నీ కొరకు నా కొరకు కొరడా దెబ్బలను అనుభవించాడు. నీ కొరకు నా కొరకు బరువైన సిలువ కొయ్యను మోసుకుని వెళ్ళాడు. మిత్రులారా, ఈ క్రొత్త సంవత్సరంలో పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దేవుని కృప మనకు సమాధానం ఇస్తుంది అని అంటున్నాడు. దేవుని కృప లేకపోతే మనకేముండదు? సమాధానం ఉండదు. యేసయ్య లేకపోతే ఏముండదు? సమాధానం ఉండదు. సమాధానం ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరికిద్దరు మాట అనుకున్నా, లేకపోతే పిల్లలు మాట అనుకున్నా, దేవుని నమ్ముకోకపోతే ఏం జరుగుతుందంటే ప్రాంతానికి పోతారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు ప్రార్థన చేస్తాడు, వెంటనే బైబిల్ చదువుతాడు. ప్రభువుని బట్టి నేను నా భార్యను ప్రేమించాలి, నేను నా భర్తకు లోబడాలి అని భార్య, నేను నా భార్యని ప్రేమించాలని భర్త, ఇద్దరు తల వంచుకొని ప్రార్థన చేస్తారు. వారిలో సమాధానం ఉంటుంది. దేవుని నమ్ముకున్న వారిలో సమాధానం ఉంటుంది. యేసు ప్రభు కృపలో సమాధానం ఉంటుంది. మనము కూడా మన జీవితంలో ఇటువంటి సమాధానం ఉండాలి. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయము 7వ వచనంలో దైవవాక్యంలో ఇలాగున 2వ కొరింథీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును అభివృద్ధి పొందుచున్నారు. అలాగే మీరు కూడా ఈ దేవుని కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు. విశ్వాస జీవితం అంటే ఏంటో తెలుసా? దేవుని కృపలో ఎదగడం. ఈ సంవత్సరం పాటలు పాడుతూ ఉన్నాను. మరొక సంవత్సరం మరొక పరిచర్య చేయాలి, మరొక దేవుని పని చేయాలి, దేవునిలో ఎదుగుట, ప్రభువులో ఆనందంగా ఉండుట. ఆ తర్వాత నీకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చుట ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అసలు విషయం ఏంటంటే మనం ప్రభువులో ఆనందించడం లేదు, దేవుని పాటలు పాడుతూ సంతోషించడం లేదు, బైబిల్ చదువుతూ ఆనందించడం లేదు, ప్రార్థన చేస్తూ సంతోషంగా లేం. కాబట్టి దేవుడు మనకు చేస్తాడనే నమ్మకం లేదు. అందువల్ల దేవుడు అద్భుతాలు చేయడం లేదు. మిత్రులారా గమనించండి, యేసు ప్రభువులో నీవు ఆనందిస్తే దేవుడు నీ సంతోషం అవుతాడు, దేవుడు నీ యొక్క ఆశీర్వాదం అవుతాడు. యేసుక్రీస్తు కృపలో అభివృద్ధి చెందండి. ఇదే మీ అభివృద్ధి, ఇదే మీ ఆశీర్వాదం. ఆయన కృప మీకు తోడుగా ఉండాలి. ఆయన కృప సర్వకాలం ఉండేది, సంపూర్ణంగా ఉండేది, మనలను కాపాడుతూ ఉండేది ఆయన కృప. అయితే ఆయన కృప ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. ఈ సమాధానము ఎలా ఉండాలంటే ఆ సమాధానం ఎదుగుతూ ఉండాలి. మన ఇంటిలో సమాధానం, మన ఇంటి చుట్టుపక్కల వారితో సమాధానం, మన కుటుంబంలో ఎప్పుడు నెమ్మది అలా ఉన్నప్పుడు సంతోషం వెల్లువిరుస్తుంది. నిజంగా ఆ కుటుంబంలో ఆనందం మిగులుతుంది. ఆనందం లేకపోవడానికి కారణం సమాధానం లేకపోవడమే. ప్రతిరోజు కూడా క్రైస్తవ విశ్వాసులమైన మనము దేవుని సన్నిధిలో ఇది మనం అనుభవించాలి. అక్కడే చూడండి 2వ కొరింథీ పత్రిక 9:8 ఒక పేజీ తిప్పండి. 9వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? ఇంది విషయమై
9వ అధ్యాయము 8వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. జాగ్రత్తగా వినండి ఆ మాట. మనము సర్వ సమృద్ధిని దేవుని నుండే పొందాలి. అమ్మా, సర్వ సమృద్ధి అన్నాడు. కొరత లేని జీవితాన్ని ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు. కాబట్టి ఆయనలో మనము పొందాలి. దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు సమస్త విధములైన కృపను మనకి ఇచ్చాడు. ఆ కృప విస్తారంగా ఇచ్చాడు. ఇది గుర్తుంచుకున్నాం. సమస్తమైన కృపను దేవుడు విస్తరింప చేయగలడు. అయితే మీరు సర్వ సమృద్ధి గలవారై దేవుని విశ్వాసంలో ఎదగాలి. మీ విశ్వాసంలో లోపం ఉండకూడదు. మీ యొక్క ప్రభు సన్నిధిలో ఆనందించే విషయంలో లోపం ఉండకూడదు. అలాగైతే మీ జీవితంలో కూడా లోపము లేకుండా, చెప్పండి, లోపము లేకుండా దేవుడు చేస్తాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు. ఏమనంటే దావీదు భక్తుడు రాస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యేసయ్య ఉంటే లేమే లేదు, కొరతే లేదు. ఆయన కృప నాకు సమృద్ధినిస్తుంది. అయ్యలారా, యేసయ్య సమృద్ధినిచ్చే దేవుడు, యేసయ్య కొరతలు ఇచ్చే దేవుడు. అందుకే మానవాళికి ఉన్న ఒకే ఒక కొరత ఏమిటంటే పాపాన్ని జయించలేని జీవితం, మరణాన్ని జయించలేని జీవితం. ఎన్నైనా చెప్పండి, పాపము లేని వ్యక్తే లేడు, మరణము లేని ఇల్లే లేదు. ఈ రెండు మానవుడు జయించలేకపోతున్నాడు. అందువల్ల పరలోకములో ఉన్న దేవుడు మానవునిగా యేసుక్రీస్తు ప్రభువుని కుమారుడిగా పంపించాడు. అది దేవుని కృప. ఈ దేవుని కృపను నమ్ముకోకుండా లోకములో ఎంతమందిని నమ్ముకున్నా, ఎన్ని నీవు నమ్ముకున్నా, నీ జీవితంలో దేవుని కృప ఉండాలి. అందుకే అన్నాడు మనం చదువుకున్న భాగంలో, ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. ఎక్కడ ఐశ్వర్యవంతుడు? ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి. ఆయన మీ అవసరాలను తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో వాక్యం చెప్తున్నాడు. అందరూ ప్రజలు వింటున్నారు. అలా వింటూ వారి సమయం గడిచిపోయింది. సాయంత్రం అయింది, చీకటి పడింది. ప్రజలు ప్రయాణం చేయలేరు. ప్రభు అన్నాడు, ఇంతమంది ప్రజలు కాపరి లేని గొర్రెల వలె కూర్చున్నారు చెదరిపోయి, వీరికి ఆహారం పెడదాం. మన సంఘ పెద్దలు ఆహారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీరికి ఆహారం పెడదాం, వీరికి ఆహారం పెట్టి వీరిని తృప్తిపరుద్దామని వారు ఆలోచన చేయడానికి ప్రభువు ముందుగా ఆలోచన కలిగి ఉన్నాడు. ఫిలిప్పు వచ్చాడు, శిష్యుడు. అయ్యా ప్రభువా, ఎంతమందికి ఆహారం పెట్టాలంటే 200 ధ్యానారాములకు ఆహారం కొన్నా కూడా చాలదు. ఎలా పెడతాం? మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి. ఎలా ప్రభువా? అలాగైతే మీరు కూర్చోబెట్టండి. మారు మాట్లాడలేదు. ఆ కొద్ది వాటితోనే అందరినీ కూర్చోబెట్టారు. పంక్తులుగా కూర్చోబెట్టండి. ఎవరు నవ్వలేదు. 5 రొట్టెలు ఎట్ట పెడతావయ్యా అని అడగలేదు. ఎందుకంటే ఆయన శక్తి మీద వారికి ఉన్న అచంచలమైన విశ్వాసం, చెరగని నమ్మకం. నీ జీవితంలో నీవు కొద్దిగా ప్రారంభించినా కూడా నీవు విస్తారంగా దీవించబడతావు. కారణం ఏమిటంటే నీవు యేసయ్యను నమ్ముకున్నావు. నీకు దిగులు ఉండకూడదు. ప్రతివాని జీవితంలో కష్టం ఉంటుంది. నీ జీవితం, నా జీవితంలో కూడా కష్టం ఉంది. ఈరోజు కష్టపడ్డ నీవు నేను మరొక రోజు నిలబడతాం ప్రభు కొరకు. మీ జీవితంలో కష్టం వచ్చిందా? అలాగైతే విను, ఈ కష్టం ఎల్లకాలం ఉండదు. ఈ బాధలు ఎల్లకాలం ఉండవు. ఈ కన్నీరు ఎల్లకాలం నీకు ఉండదు. నీవేం ఆశిస్తున్నావో దేవుడు నీకు ఇస్తాడు. అయితే కలిగిన తర్వాత యేసయ్యను మర్చిపోవద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చే సందేశం, నేను నీకు ఇస్తాను, కానీ కలిగిన తర్వాత నన్ను నీవు, చెప్పండి అన్నమాట, నన్ను నీవు మర్చిపో. మానవ జీవితంలో జరుగుతున్న గొప్ప అపరాధం ఇది. పెండ్లి కుమార్తె వడ్డాణమును మరుచున్నాను, మరవదు కదా. తల్లి తన బిడ్డను మరుచున్నాను, మరవదు కదా. వారైనా మరుస్తారేమో, నేను నిన్ను మరువను, విడువను. అలాగ వాగ్దానం చేసే మనిషి నీకెక్కడా? అలాగ వాగ్దానం చేసే దేవుడు నీకెక్కడ? ఈ మధ్యాహ్నం వేళ యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా, నేను నీతో నివసిస్తాను,
నేను నీతో ఉంటాను, నేను నీ ఐశ్వర్యమై ఉంటాను, నేను నీ ఆశీర్వాదమై ఉంటాను, నేను నీ కృపై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. నన్ను నీ తండ్రిగా అంగీకరిస్తావా? నన్ను నీ దేవుడిగా అంగీకరిస్తావా? అలాగైతే నీ హృదయంలో నీకు వస్తా, నీతో నివాసము చేస్తా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ క్రొత్త సంవత్సరం నీ ఐశ్వర్యం, నీ ఆస్తి, నీ బలం ఎవరు ఆలోచన చేయి. ఎవరు లేరు. నీవెంత సంపాదించినా నీతో ఉండదు. ఆయన నీతో ఉన్నాడు. అమలారా, అయ్యలారా, నీతో ఉన్నది ఏది నీది కాదు. ఏదో ఒక రోజుని విడిచిపెట్టాలి. ఈరోజే తీర్మానం చేసుకో. యేసయ్యా, నా కోసం దిగి వచ్చావా? నా పాపం కొరకు నీవు మరణించావా? నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా అంగీకరించమని తీర్మానం చేసుకో. ప్రభు నేను రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుడుగా చేస్తాడు. అటు కృప ప్రభు ప్రతి బిడ్డకు ఈ నూతన సంవత్సరంలో దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు అందించిన మీ సందేశమును బట్టి స్తోత్రములు. అవును మా ప్రభువా, ఈ లోకములో ప్రతి మానవాళిని వారి దుష్టత్వములను మళ్లించడం వలన మమ్మను ఆశీర్వదించడానికి ఈ లోకానికి దిగివచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. చేసిన కలువరి బలియాగమును బట్టి వందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ఒక బిడ్డ అయినా మారు మనసు పొందుటకు సహాయం చేయండి. నీ రాజ్య వారసులయ్యే గొప్ప భాగ్యము దయచేయండి. ఇక్కడ నుండి వారు తీర్మానం చేసుకొని వెళ్ళి మిమ్మల్ని మహిమపరచడానికి, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి సహాయం చేయమని, మాతో ఉండుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహనముతో, ఓర్పుతో దేవుని వాక్యమైన మీ అందరికీ నా ప్రేమ.